ఈరోజు ఇంత అఖండ దాని జనరల్ సెక్రటరీగా ఇంత అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రతి న్యాయవాది సీనియర్ జూనియర్ న్యాయవాది సోదరీమణులకు మహిళా సోదరీమణులకు నిజంగా అంటే నేను హార్ట్ఫుల్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంత వర్క్ టీం వర్క్ చాలా చేశారు నా కోసం. ఆ టీం వర్క్లో నాకు ఎంత భరోసా ఇచ్చినారంటే ఏదైనా కానీ వాళ్ళ కోసం నేను నిలబడి ఏదైనా కానీ కార్యరూపం దాలుస్తానని నేను ఏదైతే చెప్పినానో అవి కూడా కార్యరూపం దాలుస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనము న్యాయవాదుల కోసము పైన లైబ్రరీలో సబ్స్క్రిప్షన్ టైం అయిందంటే సబ్స్క్రిప్షన్ కట్టడానికి ఒక 10 మంది ఉన్నారంటే గంట సేపు నిలబడాల్సి వస్తుంది. దాన్ని డిజిటలైజ్ చేసి ఒక యాప్ రూపొందించి దాన్ని ఆన్లైన్ చేసి క్యూఆర్ కోడ్ లింక్ చేసేసి ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఆ లింక్కి ఇది చేసేస్తే అది చాలా ఇబ్బంది ఉంది. అది డిజిటలైజేషన్ దిశగా ముందుకు వేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ఏదైతే హామీ ఇచ్చినానో కొత్త బార్ రూమ్లో వైఫై బిగిస్తానని వైఫై జూనియర్ న్యాయవాదులందరి అనుకూలం కోసం వైఫై ఏర్పాటు చేస్తానని చెప్పినాను. అది చేసి చూపిస్తాను. రేపే చేస్తున్నాను. అది ఓకే. ఈ సందర్భంగా నాకు ఇంత అఖండ విజయాన్ని చేసిన, నాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్క న్యాయవాది సోదరులకు నిజంగా అంటే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జూనియర్ సమస్యలను ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొస్తే నేను చాలా నిజాయితీతో పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈనాడు రాష్ట్రంలో న్యాయవాదుల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులన్నిటికీ ఖండిస్తున్నామో, చిన్న విషయాలు కూడా దాడి చేసే పరిస్థితి ఉంది. ఈ దాడులు చేసే దాని విషయంలో అనర్గళంగా పోరాటం చేస్తామని ఈ విధంగా మాటిస్తున్నాను. ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ప్లస్ దీనికోసం సపరేట్గా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అనంతపురం బార్ అసోసియేషన్లో 100 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి నాకు మహిళగా ఈరోజు ప్రెసిడెంట్గా మీరందరూ అవకాశం ఇచ్చిన న్యాయవాదులందరికీ పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలుపుతూ తప్పకుండా బార్ అసోసియేషన్కి ఏ విధంగా గౌరవ మర్యాదలు కాపాడగలను ఆ విధంగా నేను ఎప్పుడు కూడా సీనియర్లు జూనియర్లు మహిళా న్యాయవాదుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. మా అనంతపురం బార్ అసోసియేషన్లో న్యాయవాదులకి ఎన్నికలు జరిగింది. ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా లేడీ మెంబర్ బార్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది పద్మజ గారిని. అదేవిధంగా జనరల్ సెక్రటరీకి మొట్టమొదటిసారిగా పోటీ చేసిన మా మిత్రుడు ఎన్ ఆశేషారెడ్డి ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిచినాడు. అదేవిధంగా ఎన్నో జూనియర్ న్యాయవాదుల సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఆ న్యాయవాదుల సమస్యలన్నీ కూడా తాను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సరైన పరిష్కారం చూపిస్తాడని చెప్పేసి తను ముందుగా వాగ్దానం చేసినాడు. అదేవిధంగా ఆ వాగ్దానాన్ని జూనియర్ న్యాయవాదులందరూ సీనియర్ న్యాయవాదులందరూ ఇతను ఉత్సాహవంతుడు కాబట్టి ఇది చేస్తాడనే ఉద్దేశంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు గెలుపొందడం జరిగింది. ఆశేషారెడ్డి గెలుపొందడం జరిగింది. కాబట్టి బార్ అసోసియేషన్లో డిజిటలైజేషన్ అయితేనేమి లేదంటే వైఫై సమకూర్చడం అయితేనేమి జూనియర్ న్యాయవాదులు సమస్యలు అయితేనేమి ఇవన్నీ కూడా న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్ళి దానికి బార్ అసోసియేషన్ సమగ్ర అభివృద్ధికి నోచుకుంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.